రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 2 ఏళ్ల నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. గంజాయి, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. నేరం చేయాలంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి దాడులను అరికట్టే అవకాశం ఉందన్నారు. ఇటీవల కాజీపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సిద్దిపల్లి రఘురామరెడ్డితో కలిసి పరామర్శించారు అవినాష్ రెడ్డి. కీర్తన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే చేయండి సార్, మార్చుకోకుండా ఉన్నట్టు జరిగే విధంగా తప్పకుండా నేను ప్రజలు మాట్లాడుతున్నాను. శిక్ష పడేది సార్, నా కూతురు వచ్చినటువంటి కూడా ఎవరు శిక్ష వేయండి సార్. నేను ఎంత మనం ఇచ్చిన సార్ నా బిడ్డలు చెప్పుకొని ఉరి శిక్ష పడాలి, బెయిల్ రాకూడదు. మనగా ఉంటే మళ్ళీ మేము ఇది ఒత్తిడిలో ఉన్నాయని కూడా అడిగాను. నేను రెస్పాన్స్ లేదు. కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద ఇటువంటి దాడులు మితిమీరి మరి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి రెమెడీ ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. తీవ్రమైన చర్యలకు, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడకూడదు. ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపెట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా మితిమీరి పెద్ద ఎత్తున మహిళలపైన దాడులు, ఆడబిడ్డల మీద దాడులు, పిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు, ఇంటికొచ్చి గొంతు మీద మరి కత్తితో దాడి చేసి చంపడం అంటే మరి తప్పకుండా ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి కాబట్టి సీరియస్ గా ఈ గవర్నమెంట్ తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, చిన్నతనం నుంచే బడుల్లో మెరుగైన విద్యతో పాటు మెరుగైన బుద్ధులు కూడా నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక ముఖ్యమైన కారణము, మితిమీరి గంజాయి కానీ బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే గ్రామానికి 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి అయితే ఎక్కడ కడితే అక్కడ దొరుకుతా ఉంది. అవి కన్జ్యూమ్ చేసినాక మనుషులు కూడా మృగాలు అవుతాండ్రు. కాబట్టి తప్పకుండా ఈ గంజాయిని తక్షణమే అరికట్టాలా. ఈ 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం, కొన్ని వందల కేసులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైలవరంలో ఒక అమ్మాయి మిస్సింగ్, 6 మాసాలు ఏంది. మరి వ్యవస్థ ఏం చేస్తాడు? 6 మాసాల నుంచి నిందితులు కనుక్కోలేకపోతున్నారు. నిందితులు ఒక ధైర్యం, మాకు షెల్టర్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు అనేటటువంటి ధైర్యంతోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి తప్పక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద భయం అనేది ఉంటే ఇటువంటి జరిగే అవకాశమే లేదు సార్.